गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। कैलहरी हसकहलहरी सकलहरी श्री ॐ द्रां श्रीकृष्ण श्याम कमलनयन दत्तात्रेयाय शरणं मम భారతీయ ఆధ్యాత్మికత యొక్క దీపాలు గురు పరంపర. ఆ గురు పరంపర యొక్క విభిన్న స్వరూపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని అర్థం చేసుకోవటానికి చేసే ప్రయత్నంలో అగ్ని విద్య, చంద్ర విద్య, సూర్య విద్య అనేటటువంటి 3 విద్యల్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ 3 విద్యల్ని ఉపయోగించుకోవటానికి ముందు ఒక భౌతికమైనటువంటి మార్పు మనలో రావాలి. ఆ మానసికమైనటువంటి మార్పు మనలో రానంత వరకు గురు చేతనత్వం యొక్క పరిపూర్ణ ఉపయోగం మనం చేసుకోలేము. ఆ మార్పు ఏమిటి అంటే, మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, అంతకంటే బెటర్ పొజిషన్ లో మనం ఉండలేము ఈ క్షణానికి. దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఏ స్థితిలో అది మీకు దచ్చినా రచ్చకపోయినా అంతకంటే బెటర్ పొజిషన్ లో మీరు ఉండలేరు. దట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబుల్ బెస్ట్ సిచ్యువేషన్. అంతకంటే మంచి స్థితిలో మీరు ఉండగలిగేటటువంటి పరిస్థితే ఉంటే మీరు ఇంతకంటే బెటర్ పొజిషన్లో ఉంటారు. అంటే దానికి సరెండర్ అయిపోయాం భారతీయులు. వచ్చిన గొడవ అది. ఈ మాట ఎప్పుడైతే వింటారో మీరు, సరే అయితే నేను ఎక్కడున్నానో అది బెస్ట్ పాసిబుల్ అంటున్నాం కదా, ఇంకా మనం మార్పేమి. 8వ క్లాసు 7వ క్లాస్ పాస్ అయిన వాడికి బెస్ట్ పాసిబుల్ సిచ్యువేషన్ ఏంటి అంటే 8వ క్లాస్లో సీట్ రావటం. 10th క్లాస్ పాస్ అయిన వాడికి బెస్ట్ పాసిబుల్ ఏంటి, ఇంటర్మీడియట్ లో సీట్ రావటం. సీట్ వచ్చాక ఏం చేయాలి, మళ్ళీ చదవాలి వాడు. ఇదివరకు కంటే ఎక్కువ కష్టపడాలి. మీరు అదే అర్థం చేసుకోండి. విశ్వవిద్యాలయములో మీరందరూ కూడా స్టూడెంట్సే, మీరందరూ యూనివర్సిటీ స్టూడెంట్సే. మీకు మళ్ళా సప్తఋషి వేద విశ్వవిద్యాలయంలో ఏదో స్పెషల్ గా ఓ విశ్వవిద్యాలయం పెట్టి దాంట్లో మీకు
విద్యార్థిత్వము అనే మాట ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉందనుకుందాం. మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంచేత ఆల్రెడీ మీరు విశ్వములో ఉన్నారు, మీరు విశ్వములోని భాగమే. అది ఒక విద్యాలయము అని మనకి అర్థం కావటం లేదు. ఈ విశ్వమే మన యొక్క ఇల్లు అనుకుంటున్నారు మీరు. చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోండి. అది అర్థం అవుతే తప్ప ఆధ్యాత్మికతలో మీకు ప్రవేశం ఉండదు. ఈ విశ్వము మీ ఇల్లు కాదు. మీకు ఎంత గొప్ప గోల్డ్ మెడలిస్ట్ అయినా, చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, లాస్ట్ బెల్ అయిపోగానే వాడు గబగబ పరిగెట్టుకు అవతలకు వచ్చేస్తాడు స్కూల్ నుంచి. ఎక్కడికి వెళ్తాడు వాడు పరిగెట్టుకుని? ఇంటికి వెళ్తాడు. అలాగే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఈ పృథ్వీ గోళము ఒక విద్యాలయము. మనకి మాత్రమే కాదు, సమస్త ప్రాణికోటికి. మిగతా గ్రహాల గురించి మనకి తెలియదు, కానీ మన వరకు మనము ఖనిజ, వృక్ష, జంతు ఈ 3 స్థాయిలు మనకి తెలుసు. దీని తర్వాత ఇంకో 4 స్థాయిలు ఉన్నాయి. వాటినే మానవ, నాగ, యక్ష, గంధర్వ తలాలు అంటాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముఖ్యంగా రామిరెడ్డి తాత యొక్క ప్రణాళిక మనకి అర్థం అవ్వాలి అంటే, ఆయన ఒక్కడే కాదు, ప్రణాళికలో చాలా మంది ఉంటారు. ప్రస్తుతం ఆయన యొక్క స్పర్శ మన మీద ప్రసరిస్తోంది కనుక ఈ విశ్లేషణ అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఖనిజ, వృక్ష, జంతు స్థాయిలలో మనం జీవించి ఉన్నాము. ప్రస్తుతం మనం జంతు స్థాయిలో ఉన్నాము. గాభరాయం పడకండి, ఖచ్చితంగా మనము జంతువులమే. ఎలా చెప్పగలిగాం? అది అథారిటీ ఏంటి? జంతువునా నరజన్మ దుర్లభం. జంతువులలో మానవ శరీరధారిగా పుట్టడం కష్టం అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనిషి కూడా ఒక జంతువే. హీ ఈజ్ అన్ యానిమల్. విదేశీయులు కూడా దాన్ని ఉపయోగింటారు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. జంతువే, కానీ ఎలాంటి జంతువు అంటే కలిసి ఉండగలడు. ఒక కుటుంబ వ్యవస్థను డెవలప్ చేయగలడు, ఒక సంఘీభావాన్ని డెవలప్ చేయగలడు, కానీ జంతువే. జంతువు అంటల్లో ఉద్దేశం ఏమిటి? మానవ జన్మ ఎత్తినటువంటి మనము దేవతలను, యక్ష, గంధర్వ, నాగలోక వాసులను కూడా శాసించగలిగేటటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళనే మనము గురువులు అంటున్నాం. మరి వాళ్ళని గురువులు అని మనకొచ్చున్నటువంటి స్థాయి ఏంటి? జంతువుల స్థాయి. మరి జంతువులు గురువులు స్థాయి ఎలా అర్థం అవుతుంది? దానికి 3 మెట్లు చెప్పారు. భూర్, భువః, స్వః. ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్ట్ అంటే తెలుసు కదా మీకు? ఇన్స్టింక్ట్ అంటే ఏంటి? మీరేమీ చేయరు, అది వారసత్వ ప్రకారం ఆ లక్షణాలు వచ్చేస్తాయి. ఇన్స్టింక్ట్ అంటాం. మరి దానికి కరెక్ట్ తెలుగు పదం మన నాకు తెలియటంలే. తెలుసా మీలో ఎవరికైనా? సహజ ప్రవృత్తి కాదు. ప్రవృత్తే, కానీ ఇన్స్టింక్ట్ అంటే ప్రవృత్తి అనలే మనం. సహజ గుణం కొంచెం దగ్గర. ఏదో టెక్నికల్ వర్డ్ ఉంది, నాకు గుర్తు రావటం లేదు ఇప్పుడు.
వారసత్వం కూడా కాదు. ఇన్స్టింక్ట్ అంటే చెప్తున్నాం. దోమ కుట్టింది, ఏం చేస్తాం? హర్ట్ అని కొడతాం. అది ఇన్స్టింక్ట్. ఎదుటివాడు తిట్టాడు, అసంకల్ప ప్రతీకార చర్య కొంచెం దగ్గర. నేను ఉదాహరణ చెప్తాను ఇంకొన్ని ఇన్స్టింక్ట్కి. ఇప్పుడు ఆవుదూడ పుడుతుంది, పుట్టగానే లేస్తుంది, నడిచిస్తుంది. ఎవరు నేర్పారు దాన్ని నడక? అది ఇన్స్టింక్ట్ అంటాం. కుక్క తనకి తెలిసిన వాళ్ళని చూడగానే తోక ఊపుతుంది. దాన్ని ఏమంటారో మరి మీకు అర్థమైంది కదా ఏమంటాం? అది జంతువుల లక్షణం. ఇంతకీ చెప్పేది ఏంటంటే అది జంతువుల లక్షణం. అది మనలో కూడా కొన్ని సహజ స్వభావాలు ఉన్నాయి. కోతి దగ్గర నుంచి కానీ ఇతర జంతువుల దగ్గర నుంచి కానీ వాటి వస్తువులు లాక్కోవటానికి ప్రయత్నం చేస్తే అవి ఏం చేస్తాయి? అవి మీద పడి రక్కేస్తాయి. మనం అదే పని చేస్తాం, కొంచెం పాలిష్డ్ గా చేస్తాం. ఇన్స్టింక్ట్ అంటే అర్థమైందా ఇప్పుడు? అవన్నీ సహజ ప్రవృత్తిలే. అవి మీరు స్పెసిఫిక్ గా నేర్చుకున్నవి మాత్రం కాదు. ఖనిజ, వృక్ష, జంతు స్థాయిల నుంచి మనకి లోన తనంతట తను ఆకలి. ఎవరు నేర్పక్కలే మీకు. పిల్ల పుట్టగానే ఆకలేస్తుంది, ఏడుచేస్తుంది, సక్ చేస్తుంది, పాలు కదా తేనె ఏదో పెడతాం. ఎవరు నేర్పారు దానికి అలా లాగాలని? అది ఇన్స్టింక్ట్ అంటే. అదైనా ఇన్స్టింక్ట్ అంటే ఏంటో అలా జీవిస్తున్నాం అంతే. మనం శ్వాస పీల్చుకుంటున్నాం. శ్వాస పీల్చుకోవడానికి ఏదైనా అడ్డంకి వస్తే మందులు వాడతాం. మీరు ఏవి చేసినా మీ సహజ ప్రక్రియలకి మాత్రమే లోనే జీవిస్తున్నారు తప్ప మీ యొక్క సహజ ప్రకృతి లక్షణాలను ఆపుకోలేకపోతున్నారు. సిగరెట్ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. వాళ్ళకి ఎంత ధైర్యం అంటే ఆ కోటీశ్వర్లకి సిగరెట్ పెట్టి మీదే ముద్రిస్తాడు వాడు. నాయన ఇది నువ్వు తాగితే చస్తావని. మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా కాలుస్తాం. మళ్ళా ఏం చెప్తాం? రేపటి మానేయబోతున్నాను కనుక ఇవాళ ఇంకా తుంక పెట్టి ఎక్కువ తాగుతాం. ఇంచేత రేపు మానేయబోతున్నట్టు వాడు మాండు రేపు. కానీ మానేయబోతున్నానని ఏం చెప్తాడు? ఇప్పుడు మానేయవచ్చు కదా, అసలు ఉన్న పెట్టి పక్కన పడేయచ్చు కదా మానేయదలుచుకుంటే. ఇన్స్టింక్ట్ అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? ఆ ఫీలింగ్ అర్థం చేసుకోండి. అది చెప్పడం చాలా కష్టం. కొన్ని పదాలు దానికి తెలుగులో ఉంది, ఒక పదం నాకు గుర్తు రావటం లేదు. సరే ఏదో తినే అవగాహన అయింది కదా మీకు. ఇన్స్టింక్ట్ అంటే ఏంటి? కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలన్నీ కూడా జంతువుల యొక్క లక్షణాలే. కానీ జంతువుల కంటే మన కొన్ని విషయాల్లో ఓవర్ యాక్టింగ్. జంతువులు జోలికి మీరు వెళ్తే అవేమైనా చేస్తాయి. ఇప్పుడు మనం వెళ్లకుండానే మనం కోపాలు వచ్చేస్తూ ఉంటాయి, ఊహించుకుని కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఏంటి? కొన్ని విషయాలలో మన జంతువుల కంటే ఒక స్టెప్ కింద ఉంటాం. జ్ఞానంలో కూడా కుక్కకి మనకంటే ఎక్కువ వినికిడి శక్తి ఉంది. గబ్బిలాలకి కూడా మనకంటే ఎక్కువ శ్రవణ శక్తి ఉంది. రేడార్ సిస్టమ్, సైంటిస్టులు ఉపయోగించుకునేటటువంటి రేడార్ సిస్టమ్ పేరు విన్నారు కదా, అది గబ్బిలాలను చూసే నేర్చుకున్నారు. అంటే కొన్ని విషయాలలో జంతువులు మనకంటే ముందున్నాయి. జపాన్లో ఒక రకమైనటువంటి పక్షి ఉంది. ఎర్త్క్వేక్ వచ్చి 24 గంటల ముందు ఆ పక్షి కనిపించదు ఊళ్ళల్లో. ఆ ఊళ్ళో వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకో 24 గంటల లోపల ఎర్త్క్వేక్ రాబోతోందని వాళ్ళ ఊరు ఇచ్చి ఖాళీ చేసేస్తారు. వాళ్ళు ఎర్త్క్వేక్ వస్తుంది, ఎర్త్క్వేక్ వచ్చాక మళ్ళీ వచ్చేస్తారు.
సైంటిస్టులు ఖచ్చితంగా చెప్పలేనటువంటి ఎర్త్ క్వేక్ ని ఆ పక్షి చెప్పగలుగుతోంది. ఇన్స్టింక్ట్ జంతువుల యొక్క ప్రాథమిక లక్షణం. వాటికి ఎవరు ఏమీ నేర్పరు, సహజంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. కానీ మనిషి తన సహజ స్వభావాల మీద ముసుగు వేయటం నేర్చుకున్నాడు. వాడు కోపం వస్తుంది బాస్ మీద, ఎంత బాగా తిడుతున్నారు సార్ అంటాడు. అసలు ఇంత అందమైన తిట్లుంటాయి తెలుగులో అని నాకు తెలియదు సార్ అని ఇంటికి వచ్చి ఎవరిని వాయిస్తాడు? వాయించవలసింది ఎవరు? బాస్ని. వాయించడు. అక్కడ వాడి సహజమైనటువంటి క్రోధాన్ని ఏం చేయగలుగుతున్నాడు? అదుపులో పెట్టగలుగుతున్నాడు. దీన్ని ఏమంటాం మనం? ఇంటెలెక్ట్, తెలివితేటలు. ఇన్స్టింక్ట్ నుంచి అంటే సహజ స్వభావము నుంచి, కరెక్ట్ వర్డ్ అది కాదు కానీ మీకు అర్థమవుతోంది కదా, ఎక్కడ నేను నా కోపతాపాలని ప్రదర్శించవచ్చో, ఎక్కడ ప్రదర్శించకూడదు అనే స్థాయిలో మనం ఉన్నాం ఇప్పుడు. కోపాలుంటాయి, ద్వేషాలుంటాయి, దెబ్బలాట్లుంటాయి, అహంకారాలుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మాటలు మాత్రము చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉంటాం. మన లోపల ఉన్నటువంటి కోపాలు కానీ, మన లోపల ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేష, అసూయాలను కానీ మనం తక్షణమే బయటికి చెప్పము. ఇది ఇంటెలెక్ట్. ప్రస్తుతము మానవ జాతి ఆ స్థితిలో ఉంది. గురువుల యొక్క స్థితి మూడవ స్థితి, ఇంట్యూషన్. బయట నుంచి ఏవి నేర్చుకోక్కర్లేవాళ్ళు, అన్నీ కూడా లోపల నుంచి నేర్చుకుంటారు. చేత ఈ మూడు స్థితులు అర్థం చేసుకోండి. భౌతిక జగత్తు యొక్క తలంలో ఇన్స్టింక్ట్ పనిచేస్తుంది, సహజ స్వభావాలు పనిచేస్తాయి. నువ్వు అంతకంటే చేయగలిగేది ఏం లేదు. నేను 6 అడుగులు పొడుగు అవ్వాలన్నా అవలేను, 3 అడుగులు అయిపోవాలన్నా అవలేను. ఇంచేత ప్రకృతి నాకు తగినటువంటి పరికరము తయారు చేసింది, దాన్ని నేను మార్చుకోలేను. చాలా సహజంగా ఆ శరీరాల యొక్క ఆకృతులు, అలవాట్లు, మిగతావన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అర్థమైంది కదా? ఇది సహజము, మీతో పాటు పుట్టినదే. జంతువులకు ఉండేటటువంటి లక్షణాలు, కుక్కకి విశ్వాసం ఉండటం, ఎద్దులాగా పరిచయగలగటం ఎద్దుకి, ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ఇన్స్టింక్ట్ అంటే. ఈ ఇన్స్టింక్ట్ నుంచి మానవ సమాజం ప్రస్తుతం నడుస్తున్నటువంటి దారి ఏంటి అంటే ఇంటెలెక్ట్. తెలివితేటలు ఉపయోగించుకుంటోంది, ప్రకృతిని అర్థం చేసుకుంటోంది, ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణాలను తన వ్యక్తిగతమైనటువంటి కోరికలు తీర్చుకోవటానికి ఉపయోగించుకుంటోంది. గురువుల యొక్క చేతనత్వము ఈ రెండింటినీ అధిగమిస్తుంది. వాళ్ళు ఇన్స్టింక్ట్ లోనూ జీవించరు, ఇంటెలెక్ట్ లోనూ జీవించరు, ఇంట్యూషన్ లో జీవిస్తారు. ఇంట్యూషన్ లో జీవించటం అంటే ఏమిటి? తల్లి గర్భంలో శిశువు పెరుగుతూ ఉంటుంది. మొదటి నెల, 2వ నెల, 3వ నెల. ఆ పెరుగుదల ఎక్కడి నుంచి వస్తుంది శిశువుకి? తల్లి మామూలుగానే ఆహారం తీసుకుంటూ ఉంటుంది కదా. తల్లికి తెలుసు ఆ ప్రక్రియ. మొదటి నెలలో ఈ పని చేయాలి, 2వ నెలలో ఈ పని చేయాలి. మరి ఈ ప్రక్రియ ఎక్కడి నుంచి జరుగుతోందని? ఒక అర్థమైందా చెప్తున్న ఉదాహరణ? అంతకు ముందు వరకు ఆ ప్రక్రియ తెలియదుగా తల్లికి. తర్వాత శిశువు పుట్టేస్తాడు. శిశువు పుట్టక ముందు నుంచి, తల్లి గర్భంలో ప్రవేశించక ముందు నుంచి, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేంత వరకు మీ వెనకాతను ఉన్నటువంటి క్యాలెండర్ అదే యోగదాస్ సత్సంగ్ సొసైటీ క్యాలెండర్. తర్వాత చూద్దరు కానీ
తల్లి గర్భం నుంచి వాడు బయటికి రానంత వరకు శిశువు ఏ శక్తి ప్రేరణతో చేస్తున్నాడో వాటిని పితృలోకము అంటాం. ఆ పితృలోకపు యొక్క నియమాల యొక్క ఫార్ 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 ఈకో. పితృలోకం యొక్క నియమాలు మనకు తెలియవు ఇంకా, కాదా నియమాలు ఉంటాయి, అవేవో ఉంటాయిట అనేటటువంటి టకారాలు ఒక 3 మెట్లు పక్కకి జరిపితే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి జెనెటిక్స్. ఈ జెనెటిక్స్ ఎక్కడి నుంచి పనిచేస్తుంది? లోపల నుంచి పనిచేస్తుంది. అంటే ఇంట్యూషన్ యొక్క చాలా రఫ్ స్కెచ్ అది, కరెక్ట్ ఉదాహరణ కాదు అది. కానీ ఇంట్యూషన్ అంటే తల్లికి ఏం చేయాలో తెలీదు, కానీ ప్రకృతి ఏం చేస్తుంది, ఏం చేయాలో చెప్పేస్తుంది, ఎలా జరగాలో తెలిసిపోతుంది, జరిగిపోతున్నాయి కదా. ఇది కాకుండా ఆ ప్రక్రియను వ్యక్తి ఎప్పుడైతే తన చేతిలోకి తీసుకోగలడో దాన్ని ఇంట్యూషన్ అంటాం. ఆ తేడా అర్థం చేసుకోండి. ఆ తేడా అర్థమవుతే గురు పరంపర యొక్క భావ లోకాలు మీకు అర్థమవుతాయి. ఇంకో 3 మాటలు ఉన్నాయి. ఐడియాస్, ఆలోచనలు. జంతువుల యొక్క స్థితి అది. ఆలోచనలు వస్తూ ఉంటాయి జంతువులకు కూడా. అయితే కర్రెత్తగానే వీడు కొడతాడు అని ఎలా తెలుస్తుంది దానికి? దగ్గరికి ప్రేమతో పిలిస్తే దగ్గరికి వచ్చేస్తుంది కదా. అంచేత అవి కూడా ఈర్ష్యని, ప్రేమను, కోపాన్ని అర్థం చేసుకోగలవు, ఆలోచనలను అర్థం చేసుకోగలవు. మనకి కూడా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. 8 గంటల సేపు జపం చేసేద్దాం, 24 గంటల పాటు సాధన చేసేద్దాం, 32 గంటల పాటు నాన్ స్టాప్ ఏదో మంత్రం చేసేద్దాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, రకరకాలైనటువంటి ఆలోచనలు. దీనికంటే విపరీతమైన ఆలోచనలు కూడా రావచ్చు. అసలు నిజంగా మంత్రాలకి ఇంత శక్తి ఉంటుందా? అసలు ఇంత మంత్రాలు చేయకపోతే ఏంటిట? అసలు గురువులు ఉన్నారా? నిజంగా గురువులకి మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు తెలుస్తాయా? తెలిస్తే వాళ్ళు ఎందుకు అలా ఉంటారు? అసలు నిజంగా వాళ్ళ ప్రేమ స్వరూపులేనా? ప్రేమ స్వరూపులైతే మాకిన్ని కష్టాలు ఇస్తారా? మనం చేసిన వెధవ పనులు మనకు గుర్తుండవు కిందటి జన్మల్లో, ఇదివరకు జన్మల్లో. రకరకాలైనటువంటి ఆలోచనలు. కానీ ఏ ఆలోచన కూడా మనము దానిని డీల్ చెయ్యం. డీల్ చెయ్యమంటే దానిని ఆచరణలోకి పెట్టాం. డిఈఏఎల్, డీల్కి ముందు ఐ కలిపితే ఏమవుతుంది? ఐడియల్. ఐడియల్ అంటే ఆదర్శం. అంటే నీ ఆలోచనలను నువ్వు డీల్ చేయగలిగితే, అంటే నీ ఆలోచనలను నువ్వు ఆచరణలోకి పెట్టగలిగితే నువ్వు జంతు స్థాయిలోంచి మానవ జీవితంలోకి వచ్చినట్టు. అంతవరకు నువ్వు జంతువే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ తేడా మనకి అర్థమవుతే తప్ప గురుచేతనత్వంలోకి మనం ప్రవేశించలేము. తక్షణం అన్ని ఆలోచనలను మనం ఆచరణలోకి పెట్టలేము. అంచేత ఏం చేశారు వాళ్ళు? ఆలోచనలను నీ అంతట నువ్వు ఆచరణలోకి పెట్టలేవు కనుక ఒక సంస్థలో నిన్ను ప్రవేశపెడితే ఆ సంస్థ ఏం చేస్తుంది? నిన్ను చావుగొట్టి చెవులు మూసి ఓ స్కూల్లో పెట్టావనుకోండి, ఇంట్లో అయితే చదవడు వాడు. స్కూల్లో పెడితే ఏం చేస్తాడు వాడు? ఆ 10 to 4 చదువుతాడు వాడు. ఎందుకు చదువుతాడు? కాలమును ఒక వ్యవస్థ ప్రకారం ఉపయోగించుకుంటాడు కనుక. అంచేత మీలో ఉన్నటువంటి ఆలోచనలను ఒక వ్యవస్థ ప్రకారం ఉపయోగించుకోవాలంటే ఏముండాలి? టైం టేబుల్ ఉండాలి. ఆఫీస్లోకి వెళ్తాం, మనం పని చేస్తాం. ఆఫీస్లో పని పూర్తి అవ్వలేదు అని చెప్పి ఫైల్స్ ఇంటికి తీసుకొస్తారు చాలా మంది. కానీ ఇంటి దగ్గర పని అవ్వదు. నా అనుభవం. లైబ్రరీలో పుస్తకాలు చదవలేవు అని చెప్పి ఇంటికి తీసుకొస్తారు.
పుస్తకాలు, ఏమవుతుంది? ఒక పేజీ ముందుకు వెళ్ళదు. ఇంచేత జంతు స్థాయిలో ఉన్నాం కనుక. అదే ఐడియల్ స్థాయిలో ఉంటే, అంటే ఉండవలసినట్టు ఉంటే ఏమవ్వాలి? క్రమబద్ధమైనటువంటి జీవితం ముందు మీరు జీవించటం నేర్చుకోవాలి. అంచేత క్రమబద్ధమైనటువంటి జీవితం ఎక్కడ ఉన్నదో అక్కడక్కడ గ్రోత్ కనిపిస్తుంది మీకు. ఫ్యాక్టరీలో క్రమబద్ధమైనటువంటి జీవితం ఉంది కనుక ఫలితాలు వస్తాయి. విద్యాలయాలలో క్రమబద్ధమైనటువంటి జీవితం ఉంది కనుక ఎడ్యుకేషన్ వస్తుంది. బిజినెస్ క్రమబద్ధమేగా. అంచేత క్రమబద్ధమైనటువంటి పని అంటే ఏమిటి? ఈ పని నేను ఈ టైంకి చేస్తాను అని చెప్పుకుని చేయగలిగేటటువంటి వ్యవస్థ జంతు స్వరూపులైనటువంటి మనుషుల్లోనే కనిపిస్తోంది మనకి. మిగతా జంతువుల్లో ఇది లేదు. జాగ్రత్తగా తారతమ్యాన్ని అర్థం చేసుకోండి. గురు పరంపరలోకి ఎలా ఎదుగుతామో మనం. అంచేత ఆశ్రమాలలో ఏమవుతుంది? విద్యాలయాలలో, కంపెనీస్లో, వ్యాపార సంస్థలలో, మిగతా చోట్ల కేవలము 24 గంటలలో 8 గంటల కాలము మాత్రమే వ్యవస్థీకృతంగా ఉంటుంది కదా. మిగతా అంతా కాలము జంతువులాగా ప్రవర్తిస్తాం. అంటే ఏంటి అర్థం? జంతువులా ప్రవర్తిస్తాం అంటే ఏ ఆలోచన వస్తే ఆలోచన. జంతువుకి ఏముంది? ఇప్పుడు అటు వెళ్ళిపోవాలంటే అటు వెళ్ళిపోతుంది, ఎటు వెళ్ళిపో, అంతేగా మనం చేసేది. మనకి కోపం రావచ్చు అలా అంటే, కానీ జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే జరుగుతున్నది అంతేగా. ఆశ్రమాలలో ఏం జరగాలి? 24 గంటలు వ్యవస్థీకృతం అవ్వాలి. ఎప్పుడైతే 24 గంటలు వ్యవస్థీకృతం అవుతాయో, అంటే 24 గంటలు ఎప్పుడైతే ఒక విశేషమైనటువంటి యంత్రారూఢ అని మాయయ, ఒక యంత్రము వలె, మాయా అనే శబ్దాన్ని అక్కడ వదులుతాం మనం, ఒక కాలచక్రములో ఫిక్స్ అయిపోయినటువంటి వ్యక్తుల వలె క్రమబద్ధమైనటువంటి జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆశ్రమాలు ఆధ్యాత్మికతకు నిలయం అవుతాయి. అప్పుడు మిల్లిమిల్లిగా ఏమవుతుంది? జంతు స్థాయి నుంచి, అంటే ఐడియాస్ స్థాయి నుంచి, ఆలోచనల స్థాయి నుంచి ఐడియల్ సిచ్యువేషన్స్కి వస్తాం. ఆదర్శాలు ఉంటాయి. స్టూడెంట్ యొక్క ఆదర్శం ఏంటి? బాగా చదువుకోవాలి. బిజినెస్ మ్యాన్ యొక్క ఆదర్శం ఏంటి? బాగా సంపాదించాలి. పొలిటీషియన్ యొక్క ఆదర్శం ఏంటి? బాగా రాజ్యం చేయాలి. ఇవన్నీ ఆదర్శాలేగా. అంటే ఆలోచనలన్నీ ఎటుమల్లే ఇప్పుడు క్రమబద్ధం అవుతాయి. ఆదర్శం అంటే మీరు అది అర్థం చేసుకోండి. అంచేత ఆశ్రమానికి వచ్చారు, పొద్దున్న 4:30కి లేచిపోయారు. మీకంటే ముందు కోడి లేస్తుంది. మీరు ఓం అంటే అదేదో అంటుంది. నేను ఇప్పుడు నాకు ఆ సౌండ్ రాదు కదా. అంచేత పొద్దున్నే 4:30కి లేచిపోతున్నా మాస్టర్ అంటే మీరు కోడి అనమాట. కానీ లేచి ఏదైనా స్పెషల్ లక్ష్యం ఉందనుకోండి, అప్పుడు మీరు ఆదర్శంలోకి వస్తారు. ఆ తేడా అర్థం చేసుకుని ఎక్కడ మనం జంతువులమే మాత్రమే అన్నది అర్థం అవుతే ఆశ్రమ వ్యవస్థ కరెక్ట్ గా ఉండటమే కాకుండా ఆశ్రమంలోకి వచ్చినటువంటి మీరు ఐడియల్ నుంచి ఇంకా ముందుకెళ్ళాలి. అది చెప్తాను తర్వాత. గురువులు ఎక్కడికి వెళ్తారు? ఐడియా అర్థమైంది కదా. మీకు ఎందుకు మాస్టారు రేపు పొద్దున్న ఈ పని పూర్తి అయిపోతుంది అడిగాను. రెండో రోజు ఏమంటాడు? మర్చిపోయాను మాస్టారు. ఎందుకు? రేపు ఖచ్చితంగా అయిపోతుంది కదా. ఆ రేపు ఎప్పుడు వస్తుంది? జంతువుల స్థాయి అది. ఆధ్యాత్మిక జగత్తులో మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది బాధపడితే లాభం లేదు. అది ఎప్పుడు మీ ఆలోచనలకి మీరు మూర్తి రూపం ఇవ్వలేరు, ఎప్పుడు మీ ఆలోచనలు మీరు డీల్ చేయలేరు. ఐడిఎల్ మీ ఆలోచనలు మీరు ఉపయోగించుకోగలగాలి.
అది చేతకానంత వరకు మనం జంతువుల స్థాయిలోనే ఉంటాం. ఐడియల్ ఉండగానే మనిషి అవుతావు నువ్వు, అంతే. మనిషికి ఉండేటటువంటి లక్షణాలు మనలో లేవు కనుక మనిషికి ఉండేటటువంటి దయ, కరుణ, ప్రేమ ఇవంతా కూడా దేవుళ్ళకి ఆపాదిస్తాం. మానవీయ లక్షణాలు అవంతా. మనిషికి ఉండాల్సిన కరుణ, ప్రేమ ఇవంతా ఎవరికి ఉండాలి? మనిషికి ఉండాలి. ఆ లక్షణాలు మనిషిలో లేవు కనుక వీడు జంతువు అనుకోలేడు కనుక, అనుకుంటే అసలు ఈ గొడవ ఉండదు. అనుకోలేడు కనుక ఏమవుతుంది? మానవీయ లక్షణాలను దైవీ లక్షణాలుగా మార్చుకుంటున్నాం మనం. ముందు ఆ భ్రమ పోవాలి. మనం ఏ ఏ లక్షణాలు దైవీ లక్షణాలు అనుకుంటున్నామో అవి దైవీ లక్షణాలు కాదు. అవి కేవలము ఒక స్వచ్ఛమైన మానవుడి యొక్క లక్షణాలు. ఒక ఆదర్శ మానవుడు ఉంటే, ఐడియల్ మానవుడు ఉంటే అలా ఉంటాడు. త్యాగమూర్తిగా ఉంటాడు, అహింసా ప్రియుడిగా ఉంటాడు, సత్యసంధత ఉంటుంది. ఇది మానవుడి యొక్క లక్షణాలు, దేవతల యొక్క లక్షణాలు కావు అవి. కానీ ఈ స్థితి నుంచి అంటే ఏంటి? మీ ఆలోచనలను మీరు డీల్ చేయగలగటం నేర్చుకున్న దగ్గర నుంచి వేరొక స్థితి ఉంది, ఐడల్. ఐడిఓఎల్. ఐడల్ అంటే మూర్తి. మీ ఆలోచనలు మూర్తీభవించటానికి మీకు కొంత టైం పడుతుంది. ఆదర్శాన్ని మీరు ఆచరణలో పెట్టి మీరు ఆ ఫలితాన్ని సాధించటానికి మీకు కొంత టైం పడుతుంది. గురువులకి టైం పట్టరు. వాళ్ళ ఆలోచన తక్షణమే మూర్తీభవిస్తుంది. ఐడల్. ఇంచేత ఐడియాస్, ఐడియల్, ఐడల్, ఇన్స్టింక్ట్, ఇంటలెక్ట్, ఇంట్యూషన్. ఈ పదాలని బాగా నెమరేసుకోండి. పైకి జంతువుల యొక్క సహజ జీవనము, గురువుల యొక్క సహజ జీవనము ఒకలాగే కనిపిస్తుంది. యాంత్రికత్వము ఉంటుంది. యాంత్రికత్వం అంటే అర్థమైంది కదా మీకు? అవి అలాగే జీవిస్తూ ఉంటాయి. ఒక రోజుకి రెండో రోజుకి ఏమీ తేడా ఉండదు. కానీ గురువుల యొక్క ఈ యాంత్రిక జీవితములో సృజనాత్మకత ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది. అందుకని తల్లి గర్భంలో ఉండేటటువంటి దాన్ని క్రియేటివిటీతో పోల్చాం. అతి చిన్న కణము నుంచి అది 9 నెలల 4 కిలోగ్రాముల బరువు గల అన్ని అవయములు కలిగినటువంటి శిశువుగా మారుతుంది. క్రియేటివిటీ. సృజనాత్మకత అంటే బ్రాహ్మీ తత్వము. అంచేత యాత్ర అర్థమైంది కదా. ఆలోచనల నుంచి వ్యవస్థీకృతమైన ఆలోచనలు, వ్యవస్థీకృతమైనటువంటి ఆలోచనల నుంచి చేసిన ఆలోచన తక్షణమే రూపుదాల్చుట. ఇది యాత్ర. గురువుల యొక్క చరిత్ర 3 ముక్కల్లో చెప్పొచ్చు. మొదట ఏం చేస్తారు? వాళ్ళ యొక్క ఆలోచనలను వ్యవస్థీకృతం చేసుకుంటారు. దాన్నే సమాధి అని, సాధన అని, తపస్సు అని రకరకాల పేర్లతో పిలుస్తాం మనం. అంచేత ఏ గురువు యొక్క చరిత్ర చదివినా మొట్టమొదటి ఏం జరుగుతుంది? అక్కడ రకరకాలైనటువంటి ఆలోచనల నుంచి ఒక ఆదర్శము కలిగినటువంటి ఆలోచనల యొక్క ప్రమేయం ఏర్పడుతుంది. చివరికి ఏమవ్వాలి? ఆదర్శము మూర్తీభవించాలి. అంటే ఆ ఆదర్శమే ఆ గురువు అయిపోతాడు. గురువుకి ఆ ఆదర్శానికి తేడా ఉండదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీకు చెప్పినటువంటి ఆ గురు పరంపరలో ఏ ఏ ఆదర్శాలకి వాళ్ళు మూర్తివంతులయ్యారు అది పట్టుకోవాలి మీరు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ యాత్ర. అది ఎప్పుడైతే అర్థమవుతుందో మీరు ఎక్కడున్నారో అర్థమవుతుంది. రామకృష్ణ పరమహంస ఏ ఆదర్శము యొక్క మూర్తీభవించినటువంటి రూపము సత్యసాయి
ఏ ఆదర్శం యొక్క మూర్తీభవించినటువంటి రూపమో మీరు పట్టుకోగలగాలి. అది పట్టుకోగలిగితే తప్ప మీ సాధనలో వేడి పుట్టదు. గుడ్డిగా చేస్తున్నాం. గుడ్డిగా మీరు చేసినంత వరకు ఆ సాధనలకి విలువ ఉండదు. ఏమీ విలువ ఉండదు దానికి. కానీ ఒక విలువ ఉంటుంది. అభ్యాసం కనుక, ప్రాక్టీస్ చేస్తున్నాం కనుక రేపు నిజంగా తీవ్రంగా మీరు సాధన చేసేటప్పుడు ఈ అభ్యాసం మీకు ఉపయోగపడుతుంది. ఎలా? చిన్న కుర్రాడికి నడక రాదు. అప్పుడు వాడి ఉద్దేశం ఏంటి? వాడి ఆదర్శం ఏంటి? నడక నేర్చుకోవటం. ఇంచేత వాడు ఏం చేస్తాడు? ఎప్పుడు వాడికి ఓపిక ఉంటుందో అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ఏది కనిపిస్తాడు పట్టుకుని లేచి నుంచోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. లేచి నుంచుని నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి ఉద్దేశం ఏంటి అక్కడ? నడక నేర్చుకోవటం. నడక నేర్చుకున్న తర్వాత కూడా చిన్నప్పటిలాగే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు లేచి నుంచుని అది పట్టుకుని పీకి చేశారనుకోండి, చెయ్యరుగా. ఎందుకు చేయరు? ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే మాత్రమే మీరు నడుస్తారు. వెళ్ళవలసి లేకపోతే నడవరు. లేకపోతే ఏ డయాబెటీస్, ఏ హార్ట్ ట్రబుల్ వస్తే మనం నడుస్తారు, వాకింగ్ ఎక్సర్సైజ్ లా చేస్తారు. అది వేరే విషయం. దానికి లక్ష్యం ఉంది కదా. అర్థమవుతున్న చెప్పిన ఉదాహరణ. అంచేత మీ సాధనకి లక్ష్యము లేదు ఇప్పుడు. కానీ సాధన అవసరమే. ఎలాంటి అవసరం? నడక నేర్చుకుంటేనే కదా తర్వాత నువ్వు కావాల్సిన లక్ష్యానికి వెళ్ళగలవు. కానీ ఎన్నాళ్ళని ఇలా గుడ్డిగా చేస్తూ ఉంటారు. నడక వచ్చేసింది, మంత్ర జపం చేయటం తెలుసు, ధ్యానం చేయటం తెలుసు, యజ్ఞాలు చేయటం తెలుసు, మరి దాన్ని ఉపయోగించుకోరా? ఇంకా నడుస్తూనే ఉంటారా చిన్నపిల్లలు నడుస్తున్నట్టు? అర్ధరహితమైనటువంటి నడక. కామము, క్రోధము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, మోహము, మాత్సర్యముతో చేసేటటువంటి ప్రతి అడుగు కూడా తప్పటడుగే, పనికిరానటువంటి అడుగే. అది అర్థం చేసుకోండి. గురువుల యొక్క చరిత్రలో ఈ అడుగులు ఎలా వేశారు? వాళ్ళు చేసినటువంటి సాధనను పనికి వచ్చే సాధనగా ఎలా మార్చుకున్నారు? ఏంటి జరిగేది తప్పు? పరీక్షకు ముందు చదివితే సాధన, పరీక్ష అయిపోయిన తర్వాత చదివితే ఫెయిల్ అయిన వాడు చదివే చదువు. అంతేగా? ఓ డేట్ ఉంది ఎగ్జామినేషన్కి, ఆ ఎగ్జామినేషన్ డేట్కి ముందు బాగా జాగ్రత్తగా చదివితే ఈజ్ అ స్టూడెంట్. పరీక్షలు అయిపోయాక వాడు చదవటం మొదలెట్టాడు అనుకోండి, అంటే వాడు ఎగ్స్ క్యాండిడేట్ అనమాట, ఫెయిల్డ్ క్యాండిడేట్. అంతేగా? ఫెయిల్ అయిపోయిన వాడు నెక్స్ట్ పరీక్షకి రెడీ అవుతాడు. ఆ ఉదాహరణ అర్థం చేసుకోండి. విశ్వ ప్రణాళికలో కాలచక్రము తనదైనటువంటి తీవ్ర గతిలో తిరిగిపోతుంది. తిరిగిపోతున్నప్పుడు ఈ సాధనలు, ఈ గురువులు మీ నుంచి ఏదో ఆశించి వచ్చారు. రామకృష్ణ పరమహంస కానీ, లారీ మాషే కానీ, శ్రీరామ శర్మ ఆచార్య కానీ, అరవిందో కానీ, సిద్ధి సాయి కానీ, వీళ్ళందరూ ఏంటి? ఏదో ఆశ ఉంది వాళ్ళకి మన నుంచి. అసలు వాళ్ళ ఆశలేంటో మీకు తెలిస్తే కదా మీరు చేయగలరు. ఆ ఆశలు మీకు తెలియకపోతే, అంటే ఐడియల్స్ మీకు తెలియకపోతే, ఆలోచనలు కాదు, మీరు ఆలోచనలో ఉన్నారు. రామకృష్ణ పరమహంస ఇలాట, వివేకానంద ఇలాగట, అరవిందో ఇలాగట అంటే ఏంటి? వాళ్ళ గురించి ఆలోచనలు మాత్రమే ఉన్నాయి తప్ప వాళ్ళ యొక్క ఆదర్శములు ఏమిటి, దేని కొరకు వాళ్ళ జీవితాలను ధారపోశారు అన్నీ వదిలేసి, ధారపోసిన తర్వాత వాళ్ళు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? మీరేమీ వదలక్కర్లేదు. మీ టైముని, మీ కాలాన్ని మేము ఏ ఆదర్శం కోసం అయితే కష్టపడ్డామో
ఆ ఆదర్శం కోసం మీరు వెచ్చించండి. మీ పనులు మీరు చేసుకుంటూనే ఉండండి, మాకేమీ అభ్యంతరం లేదు. అందుకే గురుదేవులు వీళ్ళందరి ఆదర్శాలను 2 ముక్కల్లో పెట్టారు. 2 మాటలు, అంశదానము, సమయదానము. మీరు 24 గంటలు ఇవేం చేయక్కర్లే. మరి ఆశ్రమంలో మాత్రం 24 గంటలు చేయాలి. ఇక్కడ నేర్చుకుంటారు కనుక ఆ ట్రిక్. నేర్చుకున్న తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇళ్ళకి దీనిని ఒక వ్యవస్థితమైనటువంటి టైం బౌండ్ ప్రోగ్రామ్ గా మార్చుకోవాలి. టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉండాలి. ఇవాళ ఎవరింటికైనా వెళ్ళాం మనం, వాళ్ళ అబ్బాయి 7వ క్లాస్ చదువుతున్నాడు అనుకుందాం. 3 ఏళ్ల తర్వాత వెళ్తే మీరు ఏమని అనుకుంటారు? వాళ్ళ అబ్బాయి ఏం చదువుతూ ఉంటాడు? 10వ క్లాస్లోకి రావాలి కదా. మరి మనం 20 ఏళ్ల బట్టి దీని గురించి చర్చించుకుంటూ ఉంటే మనం ఏ క్లాస్లోకి వచ్చామని. ఆధ్యాత్మికతలో అది లోపించింది. ఆదర్శాలు లేవు, లక్ష్యాలు లేవు, లక్ష్య ప్రాప్తులు లేవు. మరి ఎలా సవరిస్తారు దాన్ని? మీరు సవరించుకోండి. భాగవత జీవిత విధానము 12 రోజుల ఒక ప్రణాళిక. భగవద్గీతను 7 రోజుల ప్రణాళికగా మీకు అందించాను నేను. అర్థం చేసుకోండి దాన్ని. అయిపోవాలి ఆ 7 రోజుల్లో. ఆ జ్ఞానము, అందులో చెప్పబడినటువంటి విషయము మీకు అవగాహన కావాలి. ఎలా అవగాహన కావాలి? అవి మీలో మూర్తీభవించాలి. దాన్ని ఐడల్ అంటాం. అది మూర్తీభవించేటటువంటి టెక్నిక్ కొరికే దేవాలయాల్లో విగ్రహాలు పెడతాం. విగ్రహాలంటే ఐడల్స్, మూర్తులు, అంతేగా. అంచేత భారతీయులు మూర్తి పూజ చేస్తారు అనేది మీరు సిగ్గుపడిపోకర్లే. మీకు ఆ సైన్స్ తెలుసు కనుక అవ్యక్తాన్ని వ్యక్తపరచగలుగుతాం మనం. ఆ విధానం ఏమిటి, ఎలా దాన్ని వాళ్ళు చేశారు అనేది మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే మన జీవితాలు మారిపోతాయి. కానీ మారాలి అంటే అవగాహన కావాలి. మీకు అవగాహన కావాలి అంటే ఆలోచించండి. ఎందుకు ఆలోచించమని చెప్తున్నాను? ఒక చోట ఆపాను నేను. మనస్సు పరిధి దాటాక 6వ డిగ్రీ అయిపోయిన తర్వాత గురువులు 7వ డిగ్రీలోకి వస్తారు. సహస్రార సిద్ధి చెప్పాను కదా బుద్ధుడు గురించి. ఇంకో 2 మాత్రమే బుద్ధుడు తర్వాత ఈ జంతు శరీరము కలిగినటువంటి మానవులు 3 సహస్రార సిద్ధి పొందారు. మిగతా వాళ్ళందరూ ఇతర లోకాల నుంచి వచ్చిన వాళ్ళు, ఋషులందరూ కూడా. దీన్ని అర్థం చేసుకోవటానికి ఇది చెప్పాను నేను. ఏం చెప్పానో జాగ్రత్తగా మళ్ళీ ఒక అవగాహనకి రండి. ఆలోచనలు, రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ ఆలోచనలను మనము ఆచరణలో పెట్టము, అది జంతు స్థాయి. వచ్చిన ఆలోచనలు ఆచరణలో పెడతాం మనం, అదేంటి? మానవుల స్థాయి. ఒక ఆదర్శం ఉంది, దాని ప్రకారం నడుద్దాం అనుకుంటున్నాం. ఎలా నడుస్తాం దాన్ని? కాలములో ఒక వ్యవస్థ ఏర్పరచుకుని ఆ వ్యవస్థ ప్రకారం నడుస్తాం. నా పిల్లవాడు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఎక్కడ పంపిస్తాం? విద్యాలయానికి పంపిస్తాం. అలాగే ఆశ్రమానికి ఎందుకు రావాలి? మీరు మీ జీవితాన్ని 24 గంటలు ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి మీరు. అందుకే ఆశ్రమంలోని సాధనలన్నీ కూడా 24 గంటల పాటు కనీసం చేయమని శ్రీరామ శర్మ ఆచార్య చెప్తూ ఉంటారు. కనీసం అది మాక్సిమం మీరు ఒక రోజుకి 125 గంటలు పని చేయగలరు. ఎలా చేస్తారు అన్నది ఆలోచించండి. 2000 సంవత్సరాల కార్యక్రమము ఒక గురువు 20 సంవత్సరాలలో నాటేసి బీజాలు వెళ్ళిపోతాడు. అది అర్థం అవ్వాలంటే మీకు ఇది అర్థం అవ్వాలి. కాలమును వ్యవస్థీకృతం చేసుకోగలిగితే 24 గంటల కాలమునే 125 గంటల్లో చేశామా అనిపించేటట్టు జీవించవచ్చు. కానీ ఇక్కడితో కూడా ఆగటం లేదు. నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం మనం. ఏంటది? ఏ లక్ష్యాన్ని మనం అయితే పెట్టుకున్నామో, ఏ ఆదర్శాన్ని అయితే మనం పెట్టుకున్నామో ఆ ఆదర్శాన్ని
మూర్తీభవించుకోవాలి. అంటే ఏంటి? ఆ ఆదర్శం మీరే అయిపోవాలి. అందుకే గురువులకి వాళ్ళ గురువులకి మధ్య తేడా ఏ ఉండదు. గురు పరంపర మీకు కనిపిస్తుంది, కానీ గురు పరంపరలో ఒక గురువుకి ఇంకో గురువుకి, ఒక గురువుకి ఇంకో, అందరూ ఆ ఆది గురువు యొక్క మూర్తీభవించినటువంటి రూపాలే. ఫిజికల్ ప్రాపర్టీస్ మీరు చూస్తే లాభంలే, వాళ్ళ యొక్క స్పిరిచువల్ పవర్స్ చూస్తే ఏమీ తేడా ఉండదు. ఆది గురువు యొక్క ఏ ఏ లక్ష్యాలు ఉన్నాయో, దత్తాత్రేయుల వారికి ఏ ఏ లక్ష్యాలు ఉన్నాయో అదే అందరు గురువులకి ఉంటాయి. డిగ్రీ డిఫరెన్స్ వస్తుంది ఎక్కడ? గురువుల్లో కాదు, స్వీకరించే వాళ్ళ చేతనత్వము వల్ల. ఇది నేను మీకు ఇవాళ చెప్పదలుచుకున్నది. మొత్తము 6 పదాలు చెప్పాను నేను మీకు. ఐడియాస్, ఐడియల్, ఐడల్, ఇన్స్టింక్ట్, ఇంటలెక్ట్, ఇంట్యూషన్. మరి మీలో కాస్త ఓపిక ఉన్న వాళ్ళు వాటికి కరెక్ట్ తెలుగు పదాలు ఆలోచించి మీలో మీరు డిస్కస్ చేసుకోండి. కానీ మొత్తము నేను చెప్పినటువంటి 6 పదాలు మాత్రమే. అంచేత క్యాసెట్ టైటిల్ ఏంటి? ఇన్స్టింక్ట్ టు ఇంట్యూషన్, ఐడియాస్ టు ఐడల్, ఆలోచనల నుంచి మూర్తి వరకు, సహజ జంతు స్వభావము నుంచి ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటే లోపల నుంచి వచ్చేటటువంటి ప్రేరణ. ఇది చెప్పాను. కానీ వీటన్నిటికీ మూలం ఏంటి? సమర్థ సద్గురు స్పర్శ స్థితిలో మీరు ఉండగలగడం. ఓ